నచ్చింది ఒక విషయం చెప్పాలా, నాకు నచ్చింది ఉట్టి ఆ బొమ్మల టాస్క్‌లో నువ్వు చేసింది నాకు నచ్చలేదు. మిగతాయన్నీ నేను పట్టించుకోను. అర్థమైందా? నాకు నచ్చలేదా? నేను చెప్తుంది నేను చెప్తున్నా. ఆ! ఆ ఒక్క విషయంలో మాత్రమే నేను కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్ గానీ, ఇంకా వేరే విషయాలు నాకేం మేము అదే అడిగిందని ఏది ఎఫెక్ట్ కాలేదు. అదే చెప్తున్నా కదా! ఎఫెక్ట్ అయితే నేను చెప్తా. ఇంకొకటి ఎఫెక్ట్ అయింది శ్రవంతిది. అది నేను బాధపడ్డా. అలగలేదు. అదే మీరు అట్లా కొత్తగా వర్డ్ క్రియేట్ చేసి ప్రతిదీ ఇంటర్లింక్ చేసి దేనికి అలిగిండు, బాధపడినా అలిగిండు, సైలెంట్ కూర్చుని అలిగిండు, కోపం ఉన్నా అలిగిండు. కాదు ఇప్పుడు కోపం ఉన్నాడు మూడి కోపిస్తే తాగి చేయలేం కదా. కోపిస్తే అవుతుంది. ఇప్పుడు కోపంలో తిట్టినావు కదా. ఇప్పుడు నీకు నచ్చకపోతే అంటావు కదా. ఇప్పుడు శాంతి అన్నావు అట్లా మాట్లాడుకో అట్లా జోకులు అయిపోయింది చెప్పడం కూడా తప్ప. అదే రా ఏదో కామెడీ వేలా అలిగినారంటే నిజంగా ఇచ్చిన ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినా ఒక మంచిదే. బికాస్ ఈ ట్యాగ్స్ నాకు అక్కర్లేదు. నాకు కొంత ట్యాగ్లు పడిస్తున్నాడు. నీకు ఇచ్చాను నేను ఎప్పుడైనా ట్యాగ్లు నాకు అన్ని పడ్డాయి కానీ నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఒక్కొక్క వర్డ్ అన్నా. అది మా సైడ్ బర్త్డే అంటే నువ్వు ఎన్నిసార్లు తిట్టినా ఏమన్నా మేము ఎప్పుడన్నా ఏం చేసినాము. నేను ఎప్పుడన్నా రివర్స్ ఏమన్నా అంటామా అంటే నేనేమన్నా అంటే ఇప్పుడు నువ్వు కొంచెం 1 or 2 hours మాట్లాడట్లే ఎప్పుడైనా రియాక్ట్ అవుతాము. నేను కోపం వస్తుంది మళ్ళీ ఇట్లా ఆలోచిస్తా అంత నా సైడ్. ఇప్పుడు చెప్తున్నావు, నువ్వు చెప్తున్నప్పుడు నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఆబ్వియస్లీ నువ్వు అన్నావు కదా ఇప్పుడు అంటే ఇప్పుడు 1 hour 2 hours మాట్లాడవు నాతో అంటే ఇప్పుడు ఒక మాట ఇప్పుడు ఓవర్ థింకింగ్ నేను కూడా అన్నా. అంటే ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఒకటి అన్నావు ఏదైనా వర్డ్ తీసుకున్నావు అనుకో, అదే ఇప్పుడు ఇట్లా అన్నాడు ఏదైనా బయట రియాక్ట్ అవుతుంది ఎక్కువ ఆలోచిస్తూ ఆ టైం అది నువ్వు ఆలోచిస్తూ ప్రజెంట్ ఓవర్ థింకింగ్ ఏంటంటారు తెలుసా? 3 ఓట్లు పడినందుకు నేను ఏమైపోతాను నువ్వు ఆలోచించేది ఓవర్ థింకింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు తెలియదు. ఓవర్ థింకింగ్ వస్తుంది.